ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు తెలిపారు. పాలిథీన్ కవర్ల నిషేధంలో భాగంగా స్టీల్ బాక్స్ ను వినియోగిస్తూ కార్యాలయ సిబ్బందికి కమిషనర్ ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో వ్యాపారుల వద్ద ఉన్న పాలిథిన్ కవర్లను తీసుకుని కవర్ల వినియోగం వల్ల కలిగే నష్టాలపై వారికి బుధవారం అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సంచుల వినియోగం వలన కాలువలు మూసుకుపోవడం, భూగర్భ జలాలు కలుషితమవుతుందన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం అనేది భూమిపై ప్లాస్టిక్ చేరడం, దీనివల్ల పర్యావరణం, జీవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. ప్లాస్టిక్ భూముల్లో కరిగేందుకు 100 సంవత్సరాల సమయం పడుతుందని, దీనివలన భూగర్భ జలాలు ఇంకిపోయి మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. కావున ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, స్టీల్ బాక్సులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ పి సుధీర్ కుమార్, బి గణేష్ కుమార్, ఆర్ఐలు ఉమామహేశ్వరరావు, నరేష్, కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఈ ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పించడానికి, అదేవిధంగా మన నగరపాలక సంస్థలో కంప్లీట్ ప్లాస్టిక్ రహిత నగరపాలక సంస్థగా మార్చడానికి ముఖ్యంగా ప్రజల్లో అవగాహన రావడం కోసం ఈరోజు నేను ఈ టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ని చేయబోతున్నాను. అంటే మనం మ్యాక్సిమం మనకి మార్కెట్లోకి వచ్చేటప్పుడు కానీ, టిఫిన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కానీ గతంలో మనం బాక్సులు పట్టుకుని వెళ్ళడం అనేది మనకు అప్పటి నుంచి అలవాటు ఉండేది. కానీ ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనం కేవలం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్తో అన్నీ తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనివల్ల వచ్చే అనర్థాలను తెలియజేస్తూ ప్రజల్లోకి ఒక రకంగా ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు నేను ఈ టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ని చేయబోతున్నాను. సో దీని ద్వారా మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ, అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికీ కూడా నేను ఛాలెంజ్ వేస్తున్నాను. ఈ రోజు నుంచి మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా సరే, ఈ చికెన్ సెంటర్కి వెళ్ళినా సరే, టిఫిన్ సెంటర్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీరు కూడా బాక్స్ పట్టుకొని వెళ్ళాలని నేను మీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. అదేవిధంగా మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ చేతి సంచులు తీసుకొని వెళ్ళాలని, ఈ రెండింటి మీద కూడా ముఖ్యంగా నేను మా మున్సిపల్ సిబ్బంది అందరికీ, అదేవిధంగా మన సచివాలయాలు 48 సచివాలయ సిబ్బంది అందరికీ దీని మూలంగా నేను మీ ద్వారా, మీడియా ద్వారా నేను వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక నుంచి నేను ఎప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళినా, టిఫిన్ సెంటర్ దీనికి వెళ్ళినా బాక్స్ పట్టుకు వెళ్తాను. మరి మీరు కూడా నా ఛాలెంజ్ స్వీకరించి మీరు కూడా ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా చేతి సంచితో పాటు, అలాగే చికెన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు కూడా బాక్స్ పట్టుకెళ్ళాలని మీ మీడియా ద్వారా కూడా మా స్టాఫ్కి ఛాలెంజ్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు కూడా దీని మీద ఒక అవగాహన ఉంది కాబట్టి దీన్ని అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అయ్యి మీరు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లని నిషేధిస్తూ మీరు కూడా టిఫిన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కానీ, చికెన్ షాప్కి వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా బాక్స్ పట్టుకెళ్ళాలని మీడియా ద్వారా నేను కోరుకుంటాను.